ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్కు సీఎం చంద్రబాబు ప్రమోషన్ ఇవ్వబోతున్నారా? పల్లా శ్రీనివాస్ యాదవ్ను కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారా? మెగా బ్రదర్ నాగబాబుతో కలిపి పల్లాను కూడా ప్రమాణం చేయించబోతున్నారా? పల్లా శ్రీనివాస్ కేబినెట్లోకి వస్తే మరి బర్తరఫ్ అయ్యే మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడి దాదాపు 6 నెలలు దాటింది. చంద్రబాబు ప్రభుత్వంలో 3 పార్టీల నేతలకు మంత్రి పదవులు దక్కాయి. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన నేతలందరికీ పోస్టులు దక్కాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో పని చేయని కొందరి మంత్రులపైన వేటుపడే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో సీఎం చంద్రబాబుతో కలిపి మొత్తం 24 మంది మంత్రులున్నారు. మరో ఒక్కరికి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఆ ఒక్క మంత్రి పదవి కోసం చాలామంది లీడర్లు పోటీ పడ్డారు. ఇన్నాళ్ళు ఈ పదవి రేసులో 3 పార్టీల నేతలున్నారు. కానీ ఊహించిన రీతిలో మెగా బ్రదర్కు మంత్రి పదవి దక్కింది. ఈ వారంలోనే మెగా బ్రదర్ నాగబాబు ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ను కేబినెట్లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. పల్లాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా యాదవ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పల్లా శ్రీనివాసరావు 2014లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గాజువాక నుంచి పోటీ చేసి పల్లా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇక 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి మరోసారి భారీ విజయం సాధించారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావే అత్యధిక మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. అనకాపల్లి నుంచి షిఫ్ట్ అయి గాజువాకలో పోటీకి దిగిన మంత్రి గుడివాడ అమర్నాథ్ను చిత్తుగా ఓడించారు. దాంతో పల్లాకు ఊహించని రీతిలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు. అప్పట్లోనే పల్లాను తన కేబినెట్లోకి తీసుకోవాలని బాబు భావించినా వీలు కాలేదు. దాంతో ఇప్పుడు పల్లాకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగబాబుతో కలిపితే ఏపీ కేబినెట్ కూర్పు పూర్తవుతుంది. మరి పల్లాకు ఎక్కడ ఛాన్స్ ఉందని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారట. కానీ ఇప్పుడున్న మంత్రుల్లో ఒకరిని బర్తరఫ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏ మంత్రికి షాక్ ఇవ్వబోతున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీకి చెందిన మంత్రిని కేబినెట్ నుంచి బయటకు పంపిస్తారా, లేదంటే జనసేన మంత్రిని బయటకు పంపుతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో బీజేపీకి కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే దక్కింది. సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. కాబట్టి ఆయన పక్కన పెట్టకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అలాగే జనసేనకు 4 మంత్రులు ఉండగా నాగబాబుతో కలిపితే ఈ సంఖ్య 5కు చేరుతుంది. దాంతో వీరిని కూడా బయటకు పంపకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. అటు 2 పార్టీలకు చెందిన మంత్రులను తప్పించని పక్షంలో సొంత పార్టీ లీడర్పైనే వేటుపడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అయితే వేటుపడే ఆ మంత్రి ఎవరనేది మాత్రం సొంత పార్టీ లీడర్లకు సైతం అంతు చిక్కడం లేదట. అయితే కేబినెట్లో సరిగ్గా పనిచేయని మంత్రిపై మాత్రం వేటు వేయడం పక్కా అని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు.